వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది మనకు 60 ఫీట్ బీటీ రోడ్. ఈ బీటీ రోడ్ పక్కన మనకు 12 ఎకర్స్ ల్యాండ్ అయితే మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది గజ్వెల్ టు తూప్రాన్ వెళ్ళేటువంటి రోడ్కి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే రాబోతున్నటువంటి త్రిబులార్కి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. శాకారం దగ్గరలో నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి మేడ్చల్ అనేది 35 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొంపల్ అనేది 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జేబీఎస్ అనేది 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న మనకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇది మొత్తం రెడ్ సాయిల్ ల్యాండ్. ఇది స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది చుట్టూ మనకు ఎక్కడి వరకు అయితే బౌండరీ కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి 12 ఎకర్స్ వరకు అయితే సేలింగ్ అయితే ఉంటుంది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. ఇది రోడ్డు పక్కనే మనకు ల్యాండ్ అయితే సేలింగ్ అయితే ఉంది. ఎవరైనా హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.